ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి. ఇప్పుడు 2:30 అయిందనమాట టైము. సో ఇప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో నేను మా మంత్లీ క్లీనింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎవ్రీ మంత్ 17th 18th మేము ఇల్లు మొత్తం కంప్లీట్గా క్లీన్ చేస్తాము. ఎందుకు ఎస్పెషల్లీ 17th అంటే మా క్లీనర్స్ 17th వస్తారనమాట ఎవ్రీ మంత్. యాక్చువల్గా ఏంటంటే క్లీనర్స్ని హైర్ చేయొద్దు అని అనుకున్నాము. మేమిద్దరమే కాబట్టి పెద్దగా ఏమీ ఉండదు, ఒకే వాష్రూమ్ యూజ్ చేస్తాం, ఒకే బెడ్రూమ్, హాల్, కిచెన్, ఇంక ఇవే కదా, నార్మలే కదా, క్లీనర్స్ ఏమీ అవసరం లేదని అనుకున్నాం. కాకపోతే మా మరిది కూడా వచ్చారు కాబట్టి ఇల్లంతా యూస్ చేస్తున్నాము, వాష్రూమ్స్ అన్నీ యూస్ చేస్తున్నాము. సో అన్నీ నేనే క్లీన్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పేసి ఒక 3 months అంటే ముందే తెలుసు కాబట్టి తను వస్తారని ఒక 3 months ముందు నుంచి క్లీనర్స్ని హైర్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఎవ్రీ మంత్ 17th వచ్చి ఇల్లంతా నీట్గా చేసి వెళ్తారు తొందరలోనే. అండ్ మొన్న మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనుకుంటా పెట్టినప్పుడు ఈ కర్టన్స్ గురించి చాలా మంది అడిగారు. ఈ కర్టన్స్ ఏంటి భలే ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి అడిగారు అనమాట. అవి మీతో చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్గా ఇవేంటంటే నార్మల్ థిన్ లేయర్ కర్టన్స్ అనమాట. ఇది బ్యాక్ నార్మల్ కర్టన్స్, ఇవి కూడా 2 layer కర్టన్స్ అని. ఇది చూడండి, వెనకాల బ్లాక్ ఉంటుంది, దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా బ్లాక్ అవుట్ అయిపోతుంది. 2 layers అనమాట ఇది. సో నేను ఎండ రావద్దని చెప్పేసి తీసుకున్నాను, ఎల్లో షేడ్ తీసుకున్నాను. యాక్చువల్గా మీకు చెప్పాను కదా బెడ్రూమ్ అంతా వైట్ చేద్దామని అనుకున్నా అని. కాకపోతే మా హస్బెండ్ ఏదన్నా ఒక కలర్ యాడ్ చేద్దాం, మరీ ప్యూర్ వైట్ వద్దు అన్నారు. అందుకని చెప్పేసి తన కోసమేమో ఇవి యాడ్ చేశాను. దానిపైన ఈ వైట్ వేసాను అనమాట. అంటే మరీ ఎల్లో ఇష్గా కాకుండా అలా మధ్యలోంచి కనిపిస్తాయి. చాలా చాలా బాగా అనిపించింది. ఇలాంటి కర్టన్స్ కూడా దొరుకుతున్నాయి కానీ బయట అవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అనమాట. అందుకనే నాకు ఈ థాట్ వచ్చింది. ఇవి ఐకియాలో $4. ఈ కర్టన్స్ 2 కలిపి $40 ఎంతో పడ్డాయి. కింద అయితే ఏమీ లేకుండా పెట్టాలి. మీరు చూసారు కదా అక్కడక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. అప్పుడే వాళ్ళకి వ్యాక్యూమ్ చేయడానికి అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టవల్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తారు. మనం ఫ్రెష్ టవల్స్ ఇక్కడ రెడీగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూసారా అంతా ఎలా ఉందో, ఇదంతా కూడా వాళ్ళు క్లీన్ చేస్తారు. ట్యాప్స్ అన్నీ చూడండి ఇలా అయిపోతాయి, కొన్ని రోజులకి ఇలా అయిపోతాయి అన్నమాట. చూసారా అంతా ఇలా అయిపోయినాయి. నేను చేస్తూ ఉంటా అప్పుడప్పుడు మధ్య మధ్యలో. కాకపోతే క్లీనర్స్ వచ్చే ఒక 10 days ముందు నుంచి అయితే నేను అసలు ఏం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు వస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ థింగ్స్ అన్నీ ఇలా పడేసి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని మనం నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే వీళ్ళు ప్రాపర్గా తుడవరు అనమాట. సో ఏంటంటే నీట్గా కౌంటర్స్ అన్నిటిపైన ఏమీ ఉండకుండా చూడాలి, అదైతే మన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్లో మా కిచెన్ స్టోరేజ్. ఇక్కడ నా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. నార్మల్గా ఏమైనా పెట్టుకొని ఇలానే బయటపడేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు వచ్చే ముందు సర్దుతుంటాను. అంటే ఆ రోజే సర్దాలని అలా ఏం కాదు, కాకపోతే అలా ఒక టైం అంటూ ఉంటుంది కదా మనకి, ఇలా క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా అంతా క్లీన్గా ఉన్నప్పుడు. సో అప్పుడు సర్దేస్తూ ఉంటాను అనమాట. అండ్ నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు సిల్వర్ జ్యువెలరీ ఎలా సేవ్ చేస్తారు అని చెప్పేసి. అవి కూడా ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టేసి సేవ్ చేయాలండి, లేదంటే కలర్ పోతాయి. ఏ జ్యువెలరీ అయినా కూడా అలానే సేవ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇంక కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇలా అనమాట, మొత్తం ఇవన్నీ బయట పడేస్తూ ఉంటాను. ఇవన్నీ వాష్రూమ్లో కౌంటర్ టాప్ పైన ఉన్నవి జ్యువెలరీ అండ్ బెడ్రూమ్లో కింద ఉన్న థింగ్స్ అవన్నీ అయితే తీసేసాను. ఇప్పుడైతే వాష్ అండ్ డ్రైయర్ ఏరియాలోకి వెళ్ళాలి. అదైతే అసలు ఎంత దారుణంగా ఉంటుందో. ఆ ఒక్క ప్లేసేనండి ఇంట్లో చాలా మెస్సీగా వదిలేసేది, అంటే ఆ ఒక్క ప్లేసే. మంత్స్ నేను అలానే వదిలేస్తూ ఉంటాను అక్కడే నేను. ఇప్పుడైతే అవన్నీ వెళ్ళి క్లీన్ చేయాలి. లాస్ట్ మంత్ సర్దాను అనమాట, మళ్ళీ ఈ మంతే సర్దాలి. చాలా బట్టలు ఉన్నాయి అక్కడ. అండ్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా ఇండియాలో. అయితే చాలా స్కూల్స్కి మళ్ళీ హాలిడేస్ కూడా ఇచ్చేసారు. మా చెల్లి వాళ్ళ కాలేజ్కి కూడా హాలిడేస్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అన్నీ నేర్పించాలి, ఇంట్లోంచే ట్రైన్ చేయాలి అని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటూ ఉన్నారు కదా. సో నేను యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు క్యూమాత్ గురించి షేర్ చేశాను. చాలామంది పేరెంట్స్ మన వీడియోస్ చూసి వాళ్ళ కిడ్ని జాయిన్ చేసి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు నాకు. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంట్లోంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి క్యూమాత్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్యూమాత్ అనేది ఒక మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇది ఇండియాస్ నెంబర్ 1 మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దీనిలో ఏంటంటే KG to 10th standard వరకు మ్యాథ్స్ నేర్పిస్తారు, దీంతోపాటు కోడింగ్ ప్రోగ్రామ్స్ కూడా నేర్పిస్తారు. ఇప్పుడు ఏంటంటే కిడ్స్కి 5th class నుంచే 6th class నుంచే కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా వాళ్ళ కరికులంలో ఇంక్లూడ్ చేశారు. అండ్ వీళ్ళు ఏంటంటే మ్యాథ్స్ని ఒక లాజికల్ అండ్ అనలిటికల్ వేలో నేర్పిస్తారనమాట. లైక్ A+B² = ఫార్ములా అంటే ఇది ఫార్ములా ఇలానే ఉంటుంది, అలా చెప్పరు. దీని వెనక
వెనకాల రీజన్ ఏంటి, ఇది అసలు ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా చెప్తారు వాళ్ళు. దీనివల్ల ఏంటంటే కిడ్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, వినటానికి కూడా నేర్చుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ క్యూమాత్లో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇవన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అయితే కాదు, టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటారనమాట. దీనివల్ల ఏంటంటే టీచర్కి తెలుస్తుంది స్టూడెంట్ ఏ ప్లేస్లో వీక్గా ఉన్నారు, టీచర్కి తెలుస్తుంది ఏ ప్లేస్లో వీక్గా ఉన్నారు, వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నాకు అదే ఒకటి చాలా బెస్ట్ వే అనిపించింది. అండ్ క్యూమాత్ కరికులం మొత్తాన్ని డిజైన్ చేసింది ఐఐటి అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు అనమాట. సో ఇంకా కిడ్స్కి ఎలా ఈజీగా అర్థమవుతుంది అన్న వేలో వాళ్ళు డిజైన్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే మ్యాథ్స్ని కొన్ని వర్క్ షీట్స్ ఫార్మాట్లోను అండ్ కొన్ని ఫజిల్ కార్డ్స్ ఫార్మాట్లోను కిడ్స్కి నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే కిడ్స్కి చాలా ఫన్ అనమాట. ఇలాంటివి యాక్చువల్గా ఫజిల్ కార్డ్స్ ఇవన్నీ చేయడం కిడ్స్కి చాలా ఫన్నీగా అనిపిస్తుంది, చాలా ఇంటరాక్టివ్గా అనిపిస్తుంది కదా. సో వాళ్ళు ఆ వేలో డిజైన్ చేయడం వల్ల ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారనమాట కిడ్స్. సో ఫన్ ప్లస్ మ్యాథ్స్ చాలా బెస్ట్ కాంబినేషన్ కదా. సో క్యూమాత్ అయితే ఫ్రీ డెమో క్లాస్ అనేది ఆఫర్ చేస్తుంది. కింద లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. అడిగిన తర్వాత మనం ఒక స్లాట్ ఒక టైం అలా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఆ టైంలో మనం డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఈ డెమో క్లాస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నేనైతే క్యూమాత్ చాలా బాగుంటుంది, మీ అందరి కిడ్స్ని తీసుకెళ్ళిపోయి దానిలో జాయిన్ చేసేయండి అని అయితే అస్సలు చెప్పను. మీరు డెమో క్లాస్ అటెండ్ అవ్వండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ డెమో క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు పేరెంట్ కూడా అక్కడ ఉండొచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే అర్థమవుతుంది వాళ్ళు అసలు ఎలా ఏ వేలో టీచ్ చేస్తున్నారు ఏంటి అన్నది పేరెంట్కి కూడా అర్థమవుతుంది. సో ఫర్దర్గా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు జాయిన్ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసెస్ ఎన్రోల్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ లాగా జరుగుతుందంట. సో ఏంటంటే టీచర్ చెప్తారు ఎలా ఉన్నారు మీ కిడ్, ఏం చేస్తున్నారు, ఇంకా ఏమన్నా ఇంట్లో ఏమన్నా చేయించాలా, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో పేరెంట్కి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కిడ్ ఎలా ఉన్నారు ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నది కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు అన్నీ చెప్తారంట. సో ఇది నాకు కొత్తగా ఇంక్లూడ్ చేశారు వాళ్ళు ఇది. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరైతే ఫస్ట్ డెమో క్లాస్ అటెండ్ ఫర్దర్గా మీకు నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా లాండ్రీ ఏరియా. మళ్ళీ చూడండి ఎలా అయిపోయిందో. మొన్న మీకు పోస్ట్ చేశాను కదా, మళ్ళీ సర్ది నాకు తెలిసి ఒక 1 month అవుతున్నట్లుంది. మళ్ళీ ఇలా మెస్సీగా అయిపోయింది. ఇవన్నీ కూడా తీస్తేనే వాళ్ళు ఇవన్నీ తుడుస్తారనమాట. సో మ్యాక్సిమం వీలైనంత వరకు తీస్తాను. సో పైన అయితే ఫ్రెష్ టవల్స్ కంఫర్టర్స్ అన్నీ పెట్టేసి కిందకు వచ్చాను. కిందకు వచ్చి కిచెన్ కౌంటర్ టాప్ పైన ఉన్నాయి కూడా క్లీన్ చేస్తే, అంటే అన్నీ తీసేస్తే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి వెళ్తారనమాట. అండ్ స్టవ్ చూడండి ఎలా అయిపోయిందో. ఒక 1 week నుంచి అనుకుంటా నేనైతే క్లీన్ చేయలేదు, వీళ్ళు వస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు చాలా నీట్గా కొత్తదిలాగా చేసేసి ఇస్తారు. చూపిస్తాను మీకు అయినా కూడా ఎలా ఉంటుందని. సో మేమైతే కిచెన్ క్లీన్ చేస్తూ ఉండగానే క్లీనర్స్ అయితే వచ్చేసారు. ఎవ్రీ టైం ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వచ్చి నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఒక 3 hours అలా పడుతుంది, 3.5 hours పడుతుంది. అండ్ వాళ్ళే అన్నీ తెచ్చుకుంటారు, క్లీనింగ్ సొల్యూషన్స్ కానీ వాక్యూమ్ క్లీనర్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. మనం ఏమి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ దగ్గర మంచి పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. చాలా క్లీన్గా చాలా కొత్తగా చేసేస్తాయి. చూడండి ఇక్కడ స్టెప్స్కి వాక్యూమ్ చేస్తున్నారు. అండ్ అన్ని ప్లేసెస్లో చాలా చాలా నీట్గా అన్ని కార్నర్స్లో చేస్తారు. సో మేమైతే ఎవ్రీ మంత్ మాట్లాడేసుకున్నాం కాబట్టి మాకు $100 తీసుకుంటారనమాట. అలా కాకుండా 2 monthsకి ఒకసారి అలా చేయాలి అని అనుకోండి $140 కానీ $150 కానీ అలా తీసుకుంటారు. అండ్ హౌస్ సైజ్ బట్టి కూడా తీసుకుంటారు. మాకైతే మా హౌస్ సైజ్కి $100 తీసుకుంటారు. ఇంకొంచెం పెద్దది అనుకోండి $120 అలా తీసుకుంటారు. నాకైతే వర్త్ అనే అనిపిస్తుంది. $100 చాలా నీట్గా చేస్తారు అని అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ కిచెన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది. స్టవ్ అయితే చూడండి చాలా నీట్గా చేసేసారు. అంటే స్టవ్ అయితే ఓకే, బట్ సింక్స్, ట్యాప్స్ ఇలాంటివి అయితే చాలా కొత్తగా షైనీగా ఇప్పుడే ఏదో స్టోర్ నుంచి తీసుకొచ్చి పెట్టినట్టుగా అలా ఉంటాయి. ఇప్పుడు చూడండి మీకు సింక్ చూపిస్తాను ఎంత కొత్తగా షైనీగా అయిందో. నేనైతే ఎంత తోమినా ఎంత కష్టపడినా ఇంత నీట్గా అయితే రాదు.
సో మనకి ఇక్కడ ఎవ్రీడే వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా డీప్ క్లీనింగ్ చేయించుకోవడానికి ఎవరినైనా పిలిస్తే ఇల్లు నీట్గా ఉంటుంది అని అయితే నాకైతే అనిపించింది. మీరు కూడా మీ లోకల్లో ట్రై చేయండి. మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, క్లీనింగ్ సర్వీసెస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇల్లు మెస్సీగా అయిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఇలా మంత్లీ వన్స్ అలా హైర్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను బయట అంతా వాటర్ కొట్టేస్తున్నాను. నేను ఏదేమైనా కానీ ఒక 2 డేస్లో ఇల్లంతా నీట్గా చేసేయాలి అని అనుకుంటా. ఆ తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ పట్టించుకోకపోయినా నీట్గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి బయట అంతా వాటర్ కొట్టేస్తున్నాను. సో రాగా ఫుటేజ్ మొత్తం యాడ్ చేసేసానండి. అంటే మామూలుగా ఇంట్లో క్లీన్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటానో అలానే యాడ్ చేసేసాను. ఫ్యాన్సీగా అయితే నేను ఏం చేయాలి అని అనుకోలేదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంత మెస్సీగా ఉన్నాను ఏంటి అని అనుకోకండి. నీళ్ళు కొట్టేసాను, మొత్తం తడిపేశాను. చెట్లు మొత్తానికి వాటర్ పోసేసాను అనమాట. యాక్చువల్గా చెప్పాను కదా, కమ్యూనిటీ వాళ్ళే పోస్తారు. నీళ్ళు కొట్టిన రోజు ఏంటో తెలియదు కానీ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. నేను ఒక్కదాన్నే చేశాను. మా హస్బెండ్కి బద్ధకంగా ఉంది, నేను రాను అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనే చేశాను అనమాట. ఇంకా బ్యాక్ యార్డ్లో కూడా కొట్టాలి కానీ నాకు అస్సలు ఓపిక లేదు. అండ్ గరాజ్ కూడా కొంచెం సర్దాల్సింది ఉంది. రేపు గరాజ్ కూడా సర్దేసి బ్యాక్ యార్డ్లో వాటర్ కొడదామని అనుకుంటున్నాను. చూడాలి. అప్పుడే ఆరిపోతుంది. జస్ట్ నేను ఇప్పుడే కట్టాను, అప్పుడే ఆరిపోతుంది. ఇక్కడ ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది అనమాట మా ప్లేస్లో. ఈ మొక్కలు కాబట్టి ఉన్నాయి. వేరే ఏమన్నా పెట్టామనుకోండి ఏదో కాలిపోయినట్లుగా అలా అయిపోతాయి. మనీ ప్లాంట్ బయట పెట్టామనుకోండి ఒకరోజు కాలిపోయినట్లుగా అలా అయిపోతుంది. అందుకనే నాకు చాలా భయం ఇక్కడ ఏమన్నా మొక్కలు బయట పెట్టాలి అని అంటే. ఈ మొక్కలు కాబట్టి భరిస్తున్నాయి. మొన్న బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. జస్ట్ గుమ్మం పక్కన పెట్టాను అనమాట. నాకు తెలియదు ఎంతవరకు సర్వైవ్ అవుతుందో. చాలా చాలా వేడిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ ఎండ్ వచ్చేసరికి అయితే దారుణంగా ఉంటాయి ఎండలు. చూడాలి ఎంతవరకు ఉంటుందో. కష్టపడి బయటన్నీ నీళ్లు కొడితే మా హస్బెండ్ హ్యాపీగా సిరీస్ చూస్తున్నారు. చీకట్లో నేను ఏం కనిపించట్లేదు కదా మీకు. చూడండి మా హస్బెండ్ చూపిస్తాను. ఏం చేస్తున్నావు? పాపం పెళ్ళాం కష్టపడుతుంది బయట. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అనమాట. నేనైతే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. రేపు ఆఫ్టర్నూన్కి ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి రేపు అన్నప్పుడు ముందు రోజు నైటే చేసేసి పెట్టుకుంటూ ఉంటాను కర్రీ. సో అందుకనే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు. బ్లూ క్యాన్ పెట్టినా ఇక్కడ అన్ని తీసుకురా. నీ ల్యాప్టాప్ ఉంచుకో, చూసుకో. అదే చూస్తున్నా ఏమైనా ఒకటి ఉంచుకోవాలా. నార్మల్గా కొన్ని థింగ్స్ ఏంటంటే నేను కొనేసి కార్లోనే వదిలేస్తాను. అంటే ఇప్పుడే అంత ఇంపార్టెంట్ కాదు, తర్వాత తీసుకుందాం అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ టైం బయటకు వెళ్ళేటప్పుడు అవి తీసి గరాజ్లో పెట్టేసి బయటకు వెళ్తాం అనమాట. అలా చాలా థింగ్స్ గరాజ్లోనే మర్చిపోతుంటా. ఎవ్రీ మంత్ సర్దినప్పుడు ఏదో ఒక థింగ్ కనిపిస్తుంది. అంటే మోస్ట్లీ నా థింగ్స్ ఏం కనిపించలేండి. నా థింగ్స్ అంటే నాకు బాగా గుర్తుంటాయి. మా హస్బెండ్ని మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, రాస్ నుంచి నైట్ వేసుకోవడానికి అలా అని చెప్పేసి కొన్ని షర్ట్స్ తీసుకున్నారు. అసలు ఎప్పుడు తీసుకున్నారో నాకైతే అసలు గుర్తు కూడా రావట్లేదు. అక్కడ గరాజ్లో దొరికినాయి అనమాట. అలా కొత్త కొత్త బట్టలు ఏమైనా దొరికితే బాగా హ్యాపీగా ఉంటుంది కదా. బట్ నావైతే ఫర్ ష్యూర్ 100% అయితే గరాజ్లో ఉండవు. నేను వెంటనే ఇంట్లోకి తెచ్చేసుకుని వెంటనే ట్రైల్ వేసేయాలి నాకైతే.
సో, మొత్తం ఖాళీ బాక్సెస్ అవన్నీ పడేసాం. ఈ మంత్ కొన్ని పర్చేసెస్ అయితే ఎక్కువే చేశాము. ఎందుకంటే ఇంట్లో కొత్త థింగ్స్ చాలా తీసుకున్నామనమాట. సో, అందుకని చాలా బాక్సెస్ అయిపోయినాయి. ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసేసాము. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మా మరిది రూమ్ మేకోవర్ చేశాను. నైట్ చాలా లేట్‌గా చేశాననమాట. అది కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఉన్న షెల్ఫ్స్‌లో ఒకటి తీసుకొనెళ్ళి పైన పెట్టి ఆ రూమ్ మేకోవర్ అయితే చేశాను. ఫైనల్ అయితే ఇలా అయింది. ఇందాక చూసారు కదా ఎలా ఉందో. అయన్నీ ఆల్మోస్ట్ తీసేసాము. ఆల్మోస్ట్ నీట్‌గా పెట్టేసామనమాట. ఈ ట్రాష్ అంతా కూడా బయట పెట్టేసాము. సో ఇందాకైతే గరాజ్ చదువుతూ ఉన్నాం కదా, గరాజ్ లో మీరు చూసుంటారు ఈ షెల్ఫ్. అండ్ మా పాత ఇంట్లో కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ షెల్ఫ్. ఇది తీసుకొచ్చి మా మరిది రూమ్ లో పెట్టాము. ఇప్పుడు ఈ మిర్రర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మిర్రర్స్ ఎప్పుడో నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇవి డాలర్ ట్రీ లాగా ఉండవు, చాలా బాగుంటాయి. ఫైనల్ అయితే మరిది రూమ్ లో సెట్ చేశాను ఇవి. ఇక్కడ వచ్చేసి ఫోల్డబుల్ డెస్క్ లాంటిది, షెల్ఫ్ లాంటిది వస్తుంది అనమాట. అంటే ఇలా ఇలా కిందకి పెట్టుకోవచ్చు, పైకి ఎత్తితే మనం ల్యాప్టాప్ అలాంటివి పెట్టుకోవచ్చు. అది ఫిట్ చేస్తాము. ఇక్కడేమో ఈ షెల్ఫ్ పెట్టాను. షెల్ఫ్ చాలా ఖాళీగా ఉంది. కొన్ని ఏమో తన థింగ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి స్పేస్ వదిలేసి, కొన్ని ఏమో డెకరేటివ్ పీసెస్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇదనమాట ఫైనల్లీ మా మరిది రూమ్ని అయితే ఇలా చేశాను. ఉన్న థింగ్స్ తోటే చేశాను, కొత్తవేమీ తీసుకోలేదు. ఓన్లీ ఆ ఫోల్డబుల్ షెల్ఫ్ ఒకటి మాత్రమే పెట్టాలి, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉంచుదాం అనుకుంటున్నాను. ఇంకొకటి మాత్రమే ఓన్లీ కంఫర్టర్ ఒకటి తీసుకోవాలి, మ్యాచింగ్ కంఫర్టర్. తీసుకుంటే ఆల్మోస్ట్ సెట్ అయినట్లే. యాక్చువల్గా నేను వేరే థీమ్ అనుకున్నాను, కాకపోతే తను ఇక్కడ ఉంటారో లేదో తెలియట్లేదు అనమాట. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయితే ఒక 1-2 monthsలో వెళ్ళిపోవచ్చు అన్నట్లే అన్నారు. సో అందుకని కొత్త థింగ్స్ ఏమీ కొనాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఈ రూమ్కి యాక్చువల్గా వేరే ప్లాన్స్ ఉన్నాయి. తను వచ్చాడు కాబట్టి బోహో థీమ్ చేద్దాము అది ఇది అని అనుకున్నాను. బట్ ఇప్పుడు తను కూడా ఉంటారో లేదో తెలియట్లేదు కాబట్టి కొత్తవి ఏమీ కొనద్దు అని అనుకుంటున్నాను అనమాట. సో ఉన్న థింగ్స్తో చేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అది ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మా మంత్లీ క్లీనింగ్ రొటీన్ ఇది ఇలానే జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రూమ్ మేకోవర్ ఎవ్రీ టైం జరగదు కదా. అంటే గరాజ్ క్లీనింగ్, వాటర్ కొట్టడము, క్లీనర్స్ రావడము, మేము ఎలా క్లీన్ చేసుకుంటాము ఎవ్రీ మంత్, మోస్ట్లీ ఇలానే జరుగుతుంది. మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే అప్పుడు వ్లాగ్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికైతే ఇంతే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.